అన్ని సామాజిక వర్గాలు కూడా సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించాలనే ఉద్దేశంతో అన్ని సామాజిక వర్గాలు కూడా ఎవరైతే వెనకబడిపోయి ఉన్నారో అందరినీ కూడా పైకి తీసుకురావడానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కృతనిశ్చయంతో వాళ్ళ ఎదురుకెళ్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా కాపుల్ని ఇతర బీసీ సోదరులకి ఇబ్బంది కలగకుండా బీసీలో చేర్చే విధంగా వాళ్ళ మంజునాథ్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన చెప్పిన ప్రకారంగా ఏదో జీవో ఇచ్చేయాలంటే అది ఒక గంటలో అయిపోయే పని, కానీ జీవో ఇస్తే కనుక కన్స్ట్రక్టివ్గా ఉండదు. అది ఎప్పటికైనా సరే మళ్ళీ కోర్టులో అక్కడ నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంది. మనం ఖచ్చితంగా ఈ యొక్క బీసీలో ఏదైతే చేరుస్తూ ఉన్నామో దాన్ని ఒక కన్స్ట్రక్టివ్గా చేయాలని చెప్పేసి మంజునాథ కమిషన్ కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మంజునాథ కమిషన్ రాష్ట్రం అంతా తిరగటం జరిగింది. మొత్తం అన్ని వర్గాల ప్రజల్ని కూడా కలవటం జరిగింది. ఎన్నో శాంపిల్స్ తీసుకున్నారు. కాపుల్లో వెనకబడినటువంటి ప్రజల మధ్యన, అదేవిధంగా వివిధ బీసీల్లోనూ వివిధ వర్గాల్లోనూ అన్ని మూలన కూడా వాళ్ళ శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. శాంపిల్స్ తీసుకుని వాళ్ళ రిపోర్ట్ కూడా ఆయన తయారు చేసుకుంటున్నారు మంజునాథ కమిషన్. ఎప్పటికప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఫాలోఅప్ చేస్తోంది ఆ కమిషన్ని. త్వరగా కమిషన్ కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి. అది ఆ రోజులు ఎంతో దూరంలో లేవు, అతి దగ్గరలో ఉన్నాయి. త్వరలోనే కమిషను మన రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వబోతుంది. ఖచ్చితంగా ఏదైతే మేనిఫెస్టోలో మాట ఇచ్చిన ప్రకారంగా బీసీలో చేర్చే విధంగా ఇతర బీసీ సోదరులకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరి యొక్క ఆమోదయోగ్యంతో మన కాపు సోదరులందరినీ కూడా బీసీలో చేర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు దృఢ నిశ్చయంతో ఒక సంకల్పంతో ఉన్నారని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. కాపులకి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, ఏ నాయకుడు చేయని విధంగా యొక్క చంద్రబాబు నాయుడు గారి ద్వారా తప్పితే ఎవరి వల్ల కానటువంటి పరిస్థితుల్లో ఇంత బ్రహ్మాండమైనటువంటి మంచి పనులు కాపులందరికీ కూడా, కాపు సోదరులందరికీ కూడా, సోదరిమణులందరికీ కూడా జరుగుతూ ఉంటుంటే ఇటువంటి సమయంలో ఉద్యమాలు చేయటం అనేది ఒక అసందర్భం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇందులో చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి, రాజకీయ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. గతంలో ఏం జరిగిందండి, తునిలో మీటింగ్ అని చెప్పేసి అక్కడ పెద్ద ఎత్తున అక్కడ మొబిలైజ్ చేయటం జరిగింది. ప్రభుత్వం చాలా ఫ్రీ హ్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. సరే ఉద్యమం చేసుకుంటున్నారు, ఏమి అవ్వదు, ఆ మీటింగ్ కండక్ట్ చేసి వచ్చేస్తారని చెప్పేసి చాలా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ సడన్గా రైలు రోకో చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అందరూ కూడా రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళారు. చాలామంది మొబిలైజేషన్ అంతా కూడా అక్కడికి వెళ్ళేసరికి అందులో చాలామంది అసాంఘిక శక్తులన్నీ కూడా చేరిపోయినాయి. ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీ సభ్యులందరూ కూడా అందులో ఆ యొక్క మొబిలైజేషన్లో అందరూ కూడా ఇంక్లూడ్ అయిపోయారు. ఏదైతే ట్రైన్ వస్తుందో చాలామంది అక్కలున్నారు, చెల్లెలున్నారు, తల్లులున్నారు, తాతలున్నారు, వృద్ధాప్యులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, పేషెంట్స్ ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు చెందే విధంగా, వాళ్ళందరూ కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరిగెట్టే విధంగా ఆ యొక్క ఉద్యమాన్ని పక్కదారి పట్టించే విధంగా ఆనాడు ప్రతిపక్ష సభ్యులందరూ కూడా అందులో చేరిపోయి, వైఎస్ఆర్సీపీ సభ్యులందరూ కూడా చేరిపోయి పెద్దసం వాయిలెన్స్ సృష్టించింది. మనందరం కూడా ఇంకా ఎవరు కూడా మర్చిపోలా. వేళ ఏదైతే ఆ ప్రతిపక్ష సభ్యులందరూ కూడా చేసినటువంటి ఉద్యమం, ఏదైతే ప్రతిపక్ష సభ్యులందరూ ఒక ప్రోద్బలంతో అటువంటి విధ్వంసకరమైనటువంటి వైలెన్స్ జరిగినటువంటి విధానం చూస్తే కనుక సమాజంలో చాలామంది, చాలా కుటుంబాలు నలిగిపోయినాయి. వేళ సమాజం అంటే ఎన్నో సామాజిక వర్గాలు ఉంటాయి. వేళ ఎవరికి కూడా మనం ఇబ్బంది కలగకుండా మనం ఏదైనా చేయాలి. శాంతి మార్గంలో మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏది చేసినా సరే. అటువంటిది ఇతరులకి మనం ఇబ్బందులు పెట్టే విధంగా మనం ఏదైతే ప్రతిపక్షం వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుంటున్నామో, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సపోర్ట్ మనం తీసుకుంటున్నామో, ఇది చాలా బాధాకరం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అటువంటి వ్యక్తి యొక్క సపోర్ట్ తీసుకుని ఏదైతే ఇప్పుడు ఉద్యమం చేస్తున్నామో అది ప్రజల్లో చాలా చెడ్డ పేరు వస్తుంది. అది కాపులకి మేలు చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ
ఖచ్చితంగా కాపులకి చెడు జరుగుతుందని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నా. ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళకి ఈ సభాముఖంగా విన్నవించుకోదలుచుకున్నా, దయచేసి ఒక సర్వే చేయించండి, రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించండి. దీనివల్ల కాపులకి మేలు జరుగుతుందా లేదంటే చెడు జరుగుతుందా, మిగతా సోదరులకి మనం వేరుపాటు చేసేస్తున్నామా కాపు సోదరులని చెప్పేసి ఒకసారి సర్వే చేయించుకుని దాన్ని బట్టి మన యొక్క ప్రతిపక్ష నాయకుడు చేసేటువంటి అరాచక రాజకీయాలకి, కుళ్ళు కుతంత్రమైన రాజకీయాలకి మనం అప్రమత్తం అవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. వేళ తెలుగుదేశం పార్టీలో దాదాపు 30 మంది అటు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ వేళ ఉండటం జరిగింది, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటిది. అదేవిధంగా ఎంపీలు ఉన్నారు, లోక్సభ ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, 5 మంత్రులు ఉన్నారు కాపు సామాజిక వర్గానికి సంబంధించి, ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు. అందరం ఒకసారి కూర్చుందాం. ఎన్నో చేస్తున్నాం. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు, వాళ్ళ కాపుల యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం, పేదరికాన్ని నిర్మూలించడం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఒకసారి కూర్చొని డిస్కస్ చేద్దాం. మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కాపు నాయకులతో కూర్చుందాం. మీరు కూడా రండి. దయచేసి ఒక చర్చ వాతావరణంలో, ఒక శాంతి మార్గంలో మనందరం కూడా చర్చించుకుందాం. జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి చర్చించుకుందాం. ఇంకా ఏం చేయాలని చెప్పేసి సలహాలు కూడా ఇవ్వండి. ఖచ్చితంగా మేము అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మిగతా అన్నీ కూడా సాధించిన విధంగా మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. వేళ ఖచ్చితంగా కాపులందరినీ కూడా పేదరికం నుంచి మనం బయటకు తీసుకొద్దాం, మంచి విద్యను అందిద్దాం, మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా మనం అందరం కలిసికట్టి ఒక టీం వర్క్ చేద్దాం. అంతేకాకుండా కాపులతో పాటు మిగతా సోదరులు కూడా, మిగతా కమ్యూనిటీస్లో ఉన్నటువంటి సోదరులందరూ కూడా పైకి వచ్చే విధంగా మన అందరం కూడా మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదాన్ని ఎదురుకెళ్ళే విధంగా మనందరం కూడా ఎదురుకెళ్దాం. ఒక శాంతి తీసుకొద్దాం. అందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండే విధంగా, ఆనందంగా ఉండే విధంగా, ఒక హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా మనం తీసుకొచ్చే విధంగా మన అందరం కూడా సహకరించుకుందాం అని చెప్పేసి సభాముఖంగా మిమ్మల్ని సహకరించమని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను.